90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. గ్రూప్ 2 ఎగ్జామ్ దీనికి సంబంధించి ఒక కొత్త డిస్కషన్ అయితే బయటికి రావడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేయండి అని చెప్పేసి లెటర్ రాయగానే అటువైపు నుంచి ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి చైర్మన్ కూడా లేఖ రాయటం జరిగింది, వాయిదా వేయటం కుదరదు అన్న విధంగా. అయితే దీనికి సంబంధించిన పూర్తి స్టోరీ ఏంటి, ఎందుకు ఇలా అవుతుంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, ఇది ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి ఒక సరికొత్త వాతావరణం, అంటే రాజకీయ వాతావరణం పొలుముకుందా అనేటువంటి సందేహాలు రాకమానది. మనకి ఏం జరుగుతుంది సార్ అసలు ఎంటైర్ సిస్టమ్కి సంబంధించి? దశాబ్దాలు నడుస్తున్న నిరుద్యోగుల యొక్క జీవితాల వ్యతలు మాత్రం మారట్లా. సాంకేతికంగా ఎంతో డెవలప్ చెందుతున్నాం కానీ అన్ని రకాల వ్యవస్థలు మన దగ్గర పనిచేస్తున్నాయి. కానీ గడిచిన స్వాతంత్రం వచ్చి 1947 స్వాతంత్రం వస్తే మరొక 15 సంవత్సరాల్లో మరలా మనం 100 years కంప్లీట్ చేసుకోబోతున్నాం సుమారుగా. అయినప్పటికీ కూడా ఏమైనా మార్పు ఉందంటే ఎక్కడ మార్పు లేదు. అదే వ్యతలు, అదే కష్టాలు నిరుద్యోగులతో ఈ రాజకీయ పార్టీల యొక్క చక్రబంధంలో ఆడుకుంటూ ఉన్నారు. పార్టీలు మారుతున్నాయి, అది ఈ పార్టీ ఆ పార్టీ అనే విధానం పక్కన పెడితే ప్రతిసారి ఎలక్షన్స్లో రాజకీయ పార్టీలు నిరుద్యోగుల యొక్క ఉద్యోగాలు కల్పిస్తాము, ఉద్యోగానికి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్తూ మాట్లాడుతూ కూడా ఎలక్షన్స్ రాగానే ఆ ఏరు దాటేక తెప్ప తగలేసే రకం అనేది ప్రతి పార్టీ ఉన్నాయి. ఇక్కడ ఏ ఒక్క పార్టీని ఉద్దేశించి మాట్లాడేది, ఏ ఒక్క పార్టీని వెనకేసుకొని రావడం కాదండి. అన్ని పార్టీలు గడిచిన 30 ఏళ్ళగా దగ్గరగా చూస్తున్నాం కాబట్టి నేను కూడా ఒక బాధితుడిని కాబట్టి నేను చెప్తున్నాను. ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 అనేది ఒక తెలియని ఒక మిస్టరీ అర్థం కాదు, అదొక బిగ్ బ్యాంగ్ థియరీ అని అర్థం అవుదేమో. కానీ ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ అన్న విషయం ఏంటవుతుంది, అక్కడ ఉద్యోగాల రూపకల్పన ఉంది. సామాన్యుడు మాత్రం లైబ్రరీకి వెళ్తే ఇంకో చోటికి వెళ్తే రోజుకి 10 గంటలు 12 గంటల పాటు పుస్తకాలతో కుస్తీ పడుతున్నాడు. కానీ ఆ పుస్తకాలతో కుస్తీ పడి ఆ పుస్తకాల సిస్టంలో మాత్రం అతను పాస్ అవుతున్నాడు, ర్యాంకులు తెచ్చుకుంటున్నాడేమో. కానీ ఈనాటి వ్యవస్థలతో మాత్రం అతను పోటీ పడలేకపోతున్నాడు. ఎందుకు పనికిరాని కొరుగా తయారైపోతున్నాడు. చివరికి రకరకాల రంగాల్లోకి మారిపోయి నిరుద్యోగం అనేది ఒక భూతం మాత్రం ఇరుక్కుపోతున్నాడు. ఈనాటి సమకాలీన నిరుద్యోగ యువకుడు ఎన్నో ఆశలతోటి డిగ్రీలు కంప్లీట్ చేసి వచ్చేసరికల్లా గ్రూప్ 1 గ్రూప్ 2 అని అద్భుతమైన అదొక అందరినీ ద్రాక్షగా మిగిలిపోతుంది చివరికి. అంటే ఉద్యోగాల రూపకల్పనడానికి యాక్చువల్ సిస్టమ్ ఏంటంటే గవర్నమెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని అంటే సిస్టమ్ నేను మీకు చెప్తాను నాగరాజ్ గారు. అసలు ఉద్యోగాలు ఎలా చేస్తారని చెప్పి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఏటా కొంతమంది రిటైర్మెంట్ అవ్వడమో రకరకాల కారణాలు ఇచ్చే వేకెన్సీ అవుతుంటాయి. ఈ వేకెంట్ పోషన్ అంతా కూడా ఆర్థిక శాఖ పంపిస్తారు లిస్టు. ఆర్థిక శాఖ పంపించిన తర్వాత ఈ లిస్ట్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. సో ఈ సంవత్సరం ఇన్ని వందల పోస్టులు రిలీజ్ అయినాయి, దీని మీద మేము జాబ్ క్యాలెండర్ ఇస్తాండి. అది కూడా గడిచిన లాస్ట్ 2 ఎలక్షన్స్ ముందు ప్రభుత్వాలు చెప్తున్నాయి మేము జాబ్ క్యాలెండర్ రాగానే ఇస్తామని చెప్పడం. అయితే ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు తీస్తున్నారా అంటే తీయడు. ఎందుకు తీయట్లేదు? దానికి 1,00,000 కారణాలు ఉంటాయి. సంక్షేమ పథకాల మీద పెట్టే ఇంట్రెస్ట్ కానీ లేకపోతే ఓట్ల కోసం పాకులాడే తత్వంలో అందులో చూపించే ఇది అందులో అట్లీస్ట్ ఒక 1% కానీ చేసినట్టయితే ఈనాటి నిరుద్యోగపోతున్నది లేకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ గురించి మనం మాట్లాడుకోగలిగితే ప్రధానంగా గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఇది ఎక్కడ జరిగింది 2023లో అప్పుడు పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము ఉద్యోగాల రూపకల్పన చేస్తున్నారు. 887 పోస్టులు గాను ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు గ్రూప్ 2 సంబంధించి. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఇమీడియట్గా అప్పుడు ఏం చేశారు, ఫిబ్రవరిలో ఎలక్షన్స్ కండక్ట్ చేశారు. ఫిబ్రవరి 12 వరకు కండక్ట్ చేశారు. 2024 కండక్ట్ చేశారు. కండక్ట్ చేసినప్పుడు ఒక మాట చెప్పారు ఏంటంటే రాష్ట్ర విధానం ద్వారా మేము ఉద్యోగాల్ని మేము భర్తీ చేస్తాం అని చెప్పారు. రాష్ట్ర విధానం ఏంటంటే నేను మధ్యలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. చేసిన తర్వాత ఆ తర్వాత ఎలక్షన్స్ రావడం జరిగింది. ఈ ఎలక్షన్స్కి వచ్చే ముందు అప్పట్లో ఉన్నటువంటి పార్టీలు ప్రచారంలో భాగంగా నిరుద్యోగుల వైపు వీళ్ళు కూడా ధర్నాలు చేస్తూ మేము కూడా చేస్తామని చెప్తే ఈనాటి ఇప్పుడు పరిపాలిస్తున్నట్టు ఈనాటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా అప్పుడు తెలుగుదేశం జనసేన ఎవరైనా కావచ్చు వీళ్ళందరూ కూడా జాబ్ క్యాలెండర్ మేము రిలీజ్ చేస్తాం, మేము రాగానే ఉద్యోగాల్ని మేము కంప్లీట్ చేస్తాం, ఓపెన్ చేస్తాం అని చెప్పినటువంటి ఈ పార్టీలు ఈరోజు అధికారంలోకి వచ్చి ఎలక్షన్స్ వచ్చి డిలే వచ్చింది. డిలే అయిన తర్వాత నవంబర్ 19 నాడు ఈ రాష్ట్ర విధానం మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. అంటే ఇక్కడ కూడా 2 రకాల రాష్ట్ర విధానం ఉంటాయి. ఒకటి హారిజంటల్ రాష్ట్ర విధానం, వర్టికల్ రాష్ట్ర విధానం. ఈ రెండింటి మీద నిరుద్యోగులు అనేక రకాల డౌట్స్ రైజ్ చేశారు. ముఖ్యంగా ఈ వెర్టికల్ రాష్ట్ర విధానం ఏదైతే ఉంది సరైన సిస్టమ్ కాదు. ఏమిటి వెర్టికల్ రాష్ట్ర విధానం? రాష్ట్ర విధానం అంటే ఏమీ లేదండి. ఉదాహరణకు ఒక 150 పోస్టులు ఉన్నాయనుకోండి. 150 పోస్టులు ఓపెన్ కేటగిరీ కింద 50 పోస్టులు తీసేస్తే మిగిలిన 100 పోస్టులు. ఈ 100 పోస్టులో మహిళల యొక్క రిజర్వేషన్ 33%. అది తీసేస్తే మిగిలినటువంటి ఒక 67 పోస్టులు ఉన్నాయనుకోండి. ఈ 67 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు ఇట్లాంటి ఈ కేటగిరీస్ కింద ఇందులో విభజిస్తారు. ఇక్కడ దాకా బాగానే ఉంది. అయితే ఈ 33% మహిళల కేటగిరీ తీసేసిన తర్వాత మిగిలినటువంటి 67% ఏదైతే ఉందో ఇక్కడ కూడా జనరల్ మహిళ, జనరల్ కేటగిరీ అంటే అక్కడ మహిళలకు కూడా మళ్ళీ అందులో షేర్ వస్తుంది అనమాట. అందులో కూడా జనరల్ అభ్యర్థులు, జనరల్ మహిళ, అట్
ద సేమ్ టైం దివ్యాంగుల మహిళ, అదేవిధంగా ఎస్సీ మహిళ, ఎస్టీ మహిళ, మరలా మహిళలకు కూడా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంటే 33% చొప్పున వాళ్ళకి తీసినప్పుడు కూడా మరలా ఏదైతే అక్కడ రిజర్వ్ చేశారో రిజర్వ్ కేటగిరీలో కూడా మహిళలు రావడం వల్ల యాక్చువల్గా జరుగుతుంది ఏంటంటే టోటల్గా ఓపెన్ కేటగిరీ ఉన్నటువంటి ఒక 40% తీసేసిన తర్వాత రిమైనింగ్ వాటిలో కూడా 33% ఏదైతే మహిళలకు అందజేస్తున్నటువంటి ఉద్యోగాలు ఉందో అది కాకుండా అదనంగా వాళ్ళు మరొక 7 to 8% తీసుకుంటున్నారు. ఇది సరైన విధానం కాదు. దీనివల్ల పురుష అభ్యర్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు, మేల్ కంటెస్టెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. టోటల్ రిక్రూట్మెంట్ అయ్యేసరికల్లా మహిళలు ఇవ్వాల్సిన రిజర్వేషన్ కానీ ఎక్కువ శాతాన్ని వాళ్ళు పొందుతున్నారు, ఇక్కడ మాత్రం మేల్స్కి మాత్రం చాలా తక్కువ వస్తుందని చెప్పి చాలా మంది దీని మీద అభ్యంతరాలు లేవనెత్తి సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. దీని మీద సుప్రీంకోర్టు ఇమీడియట్గా November 12న ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఈ రాష్ట్ర విధానం ఏదైతే ఉందో, ఇది ఏదైతే అభ్యర్థులు రేజ్ చేస్తున్న క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ క్వశ్చన్ వాళ్ళు మాట్లాడుతున్న కరెక్టే, సమర్థనీయమే. అయితే ఏదైతే మరలా మీరు జనరల్ మహిళ, ఎస్సీ మహిళ, ఎస్టీ మహిళ అని కేటగిరీస్ కాకుండా ఏదైతే 33% ఇస్తున్నారో ఆ 33% టోటల్ ఉన్నటువంటి ఓపెన్ కేటగిరీ తీసేగా మిగిలినటువంటి ఏ విధానం అయితే ఉందో దాంట్లో మాత్రమే 33% ఇవ్వమని చెప్పి దాన్ని హారిజెంటల్ సిస్టమ్ రాస్ట్ అని చెప్పి ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇది ఇంప్లిమెంట్ చేయడంలో కొన్ని సాధ్యాసాధ్యాలు, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్, అంటే ఇన్స్టిట్యూషనల్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఈ చర్చ ఒకవైపు జరుగుతుండగా ఇమీడియట్గా ఏం చేశారంటే ఇమీడియట్గా గ్రూప్ 2 అభ్యర్థులకు సంబంధించి మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయమని చెప్పడం జరిగింది. అయితే ఈ గ్రూప్ 2 అభ్యర్థుల యొక్క ఎంపిక విధానం 3 రకాలుగా ఉంటుంది. ముందుగా ప్రిలిమ్స్ ఉంటుంది, ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్స్ అయిపోయిన తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని చెప్పి ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ పోస్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అది కేవలం 887 మంది పోస్టులకి. అయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2024 February 12న కండక్ట్ చేసినప్పుడు 92,250 మంది అభ్యర్థులు ఆల్రెడీ మెయిన్స్కి ఎలిజిబిలిటీ వచ్చారు. సో ఈ 92,250 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పుడు మెయిన్స్ కండక్ట్ చేయాలి. అయితే మధ్యలో ఎలక్షన్స్ అయిపోవడం 2024 అవడం వల్ల వీళ్ళకి ఎగ్జామ్స్కి ప్రిపేర్ కాకపోవడం వల్ల November 12th 2024న ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావడం, దీని మీద ఇమీడియట్గా అప్పుడు ఉన్నటువంటి సిస్టమ్స్ ఏం చేశారంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం, January 5th 2025 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పి ముందుగా చెప్పడం జరిగింది. అయితే January 5th దగ్గర అయిపోతుంది, మేము ప్రిపరేషన్కి టైం సరిపోతుందని చెప్పి మరలా విద్యార్థుల నుంచి అభ్యంతరాలు ఎదుర్కోవడం వల్ల February 23rd నాడు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు రైట్ చేయడం జరిగింది. సో February 23rd నాడు ఈ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది జరగాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇక్కడ నుంచి ప్రాబ్లం రైజ్ అయింది. ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఈ ఏదైతే మెయిన్స్ ఎగ్జామ్ ఉందో రాబోతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్ని ఉన్నాయి, ఇవే కాకుండా ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ ఎగ్జామ్స్ సరైన సమయం కాదు, వీటిని పోస్ట్ పోన్ చేయమని చెప్పి ఏపీపీఎస్సీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అనురాధాదేవి గారికి ఆయన బహిరంగంగా ఒక లేఖ రాశారు. ఆ లేఖ రాసి ఈ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయమని చెప్పడం జరిగింది. ఇక్కడ ఇమీడియట్ గా ఏపీఎస్సీ చైర్మన్ గా ఉన్నటువంటి అనురాధాదేవి గారు ఆ లెటర్ అంటే సీఎం స్థాయిలో ఉన్నటువంటి ఆయన రాసిన లెటర్ను కూడా బుట్టదాఖలు చేసి మేమైతే ఎగ్జామ్స్ ని పోస్ట్ పోన్ చేసే అవకాశం కుదరదు, 80% చేయాల్సిందే, ఎందుకంటే రాష్ట్ర విధానం మాకు సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి కాబట్టి మేము ఖచ్చితంగా చేయాలి అని చెప్పి ఆవిడ బలవంతంగా ఈ ఎగ్జామ్స్ అయితే నిన్న February 23rd నాడు ఈ ఎగ్జామ్స్ ని కండక్ట్ చేశారు. అంటే ఇక్కడ 3 కోణాల్లో మనం చూడాలి. ఒకటి, రాజకీయంగా చూసినట్లయితే చంద్రబాబు నాయుడు ఉత్తరం ఎందుకు రాశారు, ఎందుకు లెటర్ రాశారు, దీనికి ప్రధాన కారణం చెప్పుకోవాలంటే ఇప్పుడు కమింగ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉండేటప్పుడు ముఖ్యంగా ఇటువంటి ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్ కనుక కండక్ట్ చేస్తే దానివల్ల ఏమైనా నెగిటివిటీ వస్తే ఎమ్మెల్సీ ఎన్నికల మీద కూడా దీని యొక్క ప్రభావం పడే అవకాశం ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటే వీపు మీద కొట్టకుండా సమాధానం చెప్పారు. అంటే మేము ఉత్తరం రాసాం, మా తప్పేమీ లేదు, సో అక్కడ ఏపీఎస్సీ చైర్మన్ గారు మాత్రమే దీన్ని మార్చారు అని చెప్పి ఆయన ఏం చేశారు, బాల్ని పూర్తిగా ఏపీఎస్ చైర్మన్ కోర్టులో పడేశారు. అంటే రేపు రాబోతున్న ఎలక్షన్స్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరైనా అభ్యర్థులు దీని గురించి రైజ్ చేసినప్పుడు మేము ఆల్రెడీ మా ప్రభుత్వం తరపున మేము పోస్ట్ పోన్ చేయమని రాశారని చెప్పి ఆయన తప్పించుకోవడం కోసం చెప్పి ఈ లెటర్ రాశారని చెప్పి కొంతమంది కూడా విమర్శించడం జరుగుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు నోటిఫికేషన్ ఎందుకు రిలీజ్ చేశారు అంటే రాబోతున్న ఎలక్షన్స్లో 6 months ఎలక్షన్స్ అవబోతున్నాయి కాబట్టి ఈ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగులను తన వైపు తిప్పుకునే ప్రయత్నం, ఎందుకంటే యువత ఎక్కువగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉండడం వల్ల యువతను తన వైపు తిప్పుకునే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం, అట్ ద సేమ్ టైం కండక్ట్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఆయన తెలుసు మరలా ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికల్లో ఖచ్చితంగా ఏ పార్టీ వస్తుందో తెలియదు, అయినప్పుడు కూడా ఏదేమైనప్పుడు కూడా సేఫ్ జోన్లు, ఎందుకంటే 3 categories ఎగ్జామ్స్ చేయాలి, ప్రిలిమ్స్, మెయిన్స్, అదేవిధంగా కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్ట్. సో ప్రిలిమ్స్ చేసేసాం అనుకోండి, అట్లీస్ట్ ఇంకో 2 years దాన్ని సాగదు, ఇంకొక ఉద్దేశం కావచ్చు, ఏ కారణాలు మనకు తెలియదు, బట్ అందుకని ఆయన చేసుకున్నారు. అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీయా టీడీపీ పార్టీ అని కాదు నేను చెప్పట్లేదు, కానీ ఏ పార్టీని వెనకేసుకొచ్చే ప్రయత్నం కాదు, కానీ ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగుల యొక్క భవిష్యత్తులతో చూడండి. ఉదాహరణకి నేను చెప్తాను, యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఆయన ఆల్రెడీ పీజీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే మధ్యలో గ్రూప్ 2 ఎగ్జామ్స్ వచ్చాయి. ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవుతుంటే వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవడానికి టైం సరిపోదు, ఈ ఎగ్జామ్ పాస్ అవుతాడో తెలియదు, ఒకవేళ ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్కి వెళ్తే మళ్ళీ ఏ అభ్యంతరాలు వస్తాయో తెలియదు. అంటే స్టూడెంట్స్ యొక్క జీవితాలతోటి టైం డ్రాగన్ చేయడం అనేది ప్రధాన ఎజెండా పెట్టుకున్నాయి ఈనాటి రాజకీయ పార్టీలు. ప్రధాన ఎజెండా ఏంటి, డ్రాగన్ చేస్తే చాలు, మెల్లగా మా యొక్క టైం మెల్లమైన డ్రాగన్ చేసుకుంటూ వెళ్ళిపోతే లాస్ట్లో వచ్చేసరికల్లా ఇందులో మళ్ళీ హైకోర్టు జడ్జిమెంట్స్ ఉంటాయి, మధ్యలో హైకోర్టుకి వెళ్ళాలి ఉంటాయి, రకరకాల తీర్పుల ద్వారా దీన్ని ఎట్లా
ఎట్లాగైనా హోల్డ్ ఆన్ చేయొచ్చు. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఉద్యోగాలు ఇస్తున్నాం, కానీ మేము ఉద్యోగాలు ఇవ్వడానికి మా కారణాలు ఏంటంటే ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మాకు ఫేవర్ చేయట్లేదు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నమే నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా దశాబ్ద కాలంగా జరుగుతుంది. ఇంతకుముందు జరిగిన గ్రూప్ 1 అవనండి, గ్రూప్ 2 తీసుకోండి, గ్రూప్ 3 తీసుకున్నా, గ్రూప్ 4 తీసుకున్నా, ఎగ్జామ్స్లో జరిగేటువంటి అత్యంత విధానపరమైన ప్రాబ్లం ఏంటంటే ఇదే సిచ్యువేషన్ జరుగుతున్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఉత్తరం రాశారో అనురాధాదేవి గారు దాన్ని ఇమీడియట్ కండెమ్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. సో ఇప్పుడు ప్రెసెంట్ వర్క్ చేస్తున్నటువంటి అనురాధాదేవి గారు ఈవిడ 1987 బ్యాచ్ కి చెందినటువంటి ఐపీఎస్ ఆఫీసర్. ఈవిడ తమిళనాడు నుంచి వచ్చినటువంటి యాక్చువల్ పేరు ఏంటంటే ఆర్కాట్ రాజారత్నం అనురాధాదేవి గారు, ఏఆర్ అనురాధాదేవి గారు అంటారు. ఈవిడ చాలా ప్రామినెంట్ పర్సన్. ఈవిడ ఇంతకు ముందు అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి పోస్టులు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడైతే 2014లో స్టేట్ డివిజన్ అయిపోయిన తర్వాత ఈవిడ ఐజ్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి ఈవిడ చీఫ్ హెడ్గా రావడం జరిగింది. తర్వాత ఇదే టైంలో ఓటుకు నోటు కేసు రావడం వల్ల ఈమె ఆ ప్లేస్ తప్పించి ఈ ప్లేస్లోకి ఏబి వెంకటేశ్వర గారిని ఆ పోస్టులో అపాయింట్ చేయడం. తర్వాత ఈవిడ వేకెంట్ అయిన తర్వాత ఇప్పుడు మరలా రీసెంట్గా లాస్ట్ ఒక 2 years బ్యాక్ ఏపీపీఎస్సీ చైర్మన్గా ఈ పోస్టులోకి ఈవిడ అనురాధాదేవి గారిని తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఈవిడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఈవిడ యాక్చువల్ రిటైర్ అయిపోయారు. 87 బ్యాచ్ అంటే ఇప్పుడు రిటైర్ అయిపోయారు. కానీ ఈవిడ చేసినటువంటి వర్క్మెన్షిప్ బాగుందని చెప్పి, ముఖ్యంగా జాబ్ వర్క్షిప్ బాగుందని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈమెను ఈ పోస్టులో పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు రాసినటువంటి లెటర్కి ఈవిడ ఎప్పుడైతే రిజెక్ట్ చేశారో ఇది సర్వత్రా చర్చనీయాంశమైంది. అంటే నిజంగా ఇది రిజెక్ట్ చేయొచ్చా చేయకూడదా? అంటే ఏపీపీఎస్సీ చైర్మన్ అంటేనే ఒక నామినేటెడ్ పోస్టు, అంటే తనకి ఇష్టమైన వ్యక్తుల్ని ఆయా పోస్టులు నియమించుకునే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. అటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ రాస్తే ఆ లెటర్ని రిజెక్ట్ చేసి ఈవిడ ఈ రకంగా క్వశ్చన్ తీసుకున్నారు. ఎందుకు అనురాధాదేవి గారి విషయం తీసుకున్నారు అంటే ఆవిడ చెప్పిన వెర్షన్ ఏంటంటే ఏదైతే ఈరోజు ఈ రాష్ట్ర విధానాన్ని వ్యతిరేకిస్తున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దీనికి ప్రధాన కారణం ఏంటంటే 92,250 మంది విద్యార్థులు ఎవరైతే మెయిన్స్కి క్వాలిఫై అయ్యారో వాళ్ళ నుంచి ప్రాబ్లమ్స్ కాదు, ప్రాబ్లం అంతా కూడా ఈ కోచింగ్ సెంటర్స్ మిగిలినటువంటి అన్క్వాలిఫైడ్ స్టూడెంట్స్ అందరూ కూడా దీన్ని రైజ్ చేస్తున్నారు తప్పించి యాక్చువల్గా 92,250 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ క్వాలిఫైడ్ పీపుల్ వాళ్ళకి ఎటువంటి అబ్జెక్షన్స్ లేవు. వీళ్ళని దృష్టిలో పెట్టుకుని మన ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి తప్ప ఎగ్జామ్స్ క్వాలిఫైడ్ కాని క్యాండిడేట్స్, సెంటర్స్, మీడియా రకరకాలుగా ఊహాగానాలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి మాకు ఎగ్జామ్ కండక్ట్ చేయమని చెప్పి మాకు వస్తున్నాయి కాబట్టి ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పి అనురాధాదేవి గారు ఏపీఎస్సీ చైర్మన్ హోదాలో వారు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ఎండ్ ఆఫ్ ద డే ఒక విషయం నాగరాజు గారు, ఈ ప్రభుత్వాలను చేస్తున్నటువంటి విధానపరమైన లోపాల వల్ల నిరుద్యోగ యువతులు వాళ్ళ జీవితాలను మాత్రం నాశనం చేసుకుంటున్నారు. చూద్దామండి వారు కూడా ఏ విధంగా స్పందిస్తారు అనేది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అలగిరి రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.